ఐపీఎల్ 2025లో భాగంగా మార్చి 22న కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. అయితే ఈ సీజన్లో ఎలాగైనా కప్ కొట్టాలి అని భావిస్తున్న ఆర్సీబీ ఈ మ్యాచ్ కోసం ఎలాంటి తుది జట్టుతో బరిలోకి దిగబోతుంది? వాళ్ల తుది జట్టు కరెక్ట్గా ఉందా లేదా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఆర్సీబీ జట్టుకు వికెట్ కీపర్గా ఓపెనింగ్ బ్యాటర్గా ఫిల్ సాల్ట్ వ్యవహరిస్తాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడగల సత్తా ఉన్న ఈ ఓపెనర్ ఈ మధ్య జరిగిన ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ తరపున అంత గొప్ప బ్యాటింగ్ అయితే ఆడలేదు. మరి ఈ ఐపీఎల్లో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. మరొక ఓపెనర్గా విరాట్ కోహ్లీ బాధ్యత తీసుకోనున్నాడు. ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్స్లో కోహ్లీ ఒకరు. అతడి బ్యాటింగ్ స్టైల్ యాంకరింగ్ చేస్తూ జట్టుని ఆదుకునే విధానం అద్భుతం. మొన్న జరిగిన ప్రపంచ కప్లో కూడా కోహ్లీ తన మార్కు చూపించాడు. కాకపోతే అతడి బ్యాటింగ్ టీ20 క్రికెట్కు తగ్గట్లుగా దూకుడుగా ఈ మధ్య ఉండడం లేదు అనే విమర్శ వినపడుతోంది. ఆ విమర్శలకు కోహ్లీ ఈ ఐపీఎల్లో ఎలా సమాధానమిస్తాడో వేచి చూడాలి. ఇక ఆర్సీబీ కొత్త కెప్టెన్గా ఎంపికైన రజత్ పాటీదార్ వన్డౌన్ బ్యాటర్గా బరిలోకి దిగుతాడు. దేశవాళీ క్రికెట్లో మంచి బ్యాటర్గా పేరు సంపాదించిన ఈ యువ ఆటగాడిపై ఆర్సీబీ అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే అతడికి కెప్టెన్సీ అనుభవం పెద్దగా లేకపోవడం ఆ జట్టు అభిమానులను కలవరపెడుతోంది. మరి ఈ కొత్త బాధ్యతలతో పాటీదార్ ఏ మేరకు తన్ను తాను నిరూపించుకుంటాడో వేచి చూడాలి. 4వ స్థానంలో ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా రానున్నాడు. స్పిన్ బౌలింగ్ని బాగా ఆడగలిగే సామర్థ్యం, భారీ హిట్టింగ్ చేయగల నేర్పరితనం, ఎడమ చేతివాటం బ్యాటింగ్ చేయగలగడం అతడి ప్రత్యేకత. 5వ స్థానంలో లియామ్ లివింగ్స్టన్ రానున్నాడు. మిడిల్ ఓవర్లలో భారీ హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఈ ఇంగ్లాండ్ బ్యాటర్ మొన్న జరిగిన ప్రపంచ కప్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దీంతో పేరు గొప్ప ఊరు దిబ్బ లాంటి ఈ బ్యాటర్ ఆర్సీబీని ఏ మేరకు ఆదుకుంటాడో వేచి చూడాలి. 6వ స్థానంలో జితేష్ శర్మ రానున్నాడు. ఫినిషర్గా, హిట్టర్గా పేరు సంపాదించిన ఈ యువ ఆటగాడిలో నిలకడ కొద్దిగా తక్కువగా కనపడుతోంది. మరి ఈ ఐపీఎల్లో ఆ లోపాన్ని సరిదిద్దుకుంటాడేమో చూడాలి. 7వ స్థానంలో పవర్ హిట్టర్ టీమ్ డేవిడ్ రానున్నాడు. చివరి ఓవర్లలో భీకర హిట్టింగ్ చేయగల సత్తా డేవిడ్కు ఉంది. ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియం లాంటి చిన్న స్టేడియంలో అతడు ఆర్సీబీకి ఎంతగానో ఉపయోగపడనున్నాడు. ఫాస్ట్ బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్వుడ్, యష్ దయాల్ వ్యవహరిస్తారు. యష్ దయాల్ ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్. ఇలా ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ కూడా వైవిధ్యంగా ఉంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా సుయాష్ శర్మ వ్యవహరించనున్నాడు. వైవిధ్యమైన స్పిన్ బౌలింగ్ చేస్తాడని సుయాష్కు పేరుంది. మరి ఆర్సీబీ తరపున ఏమాత్రం మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి. ఇంపాక్ట్ ప్లేయర్స్గా స్పిన్ బౌలర్ స్వప్నిల్ సింగ్, ఫాస్ట్ బౌలర్గా రసిక్దార్, బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ వ్యవహరిస్తారు. మొత్తంగా ఆర్సీబీ జట్టును చూస్తే మిగతా సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో పేపర్పై అన్ని విభాగాల్లో పటిష్టంగా కనపడుతోంది. ఇది ఆ జట్టుకు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. కాకపోతే ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్స్టన్ అంత గొప్ప ఫామ్లో లేకపోవడం, భువనేశ్వర్, హజల్వుడ్ ఇద్దరికీ అపార అనుభవం ఉన్నా వారి అత్యుత్తమ దశలో ఇప్పుడు లేకపోవడం, అనుభవం లేని కెప్టెన్ ఆ జట్టుకు మైనస్గా కనపడుతున్నాయి. కాకపోతే ఆ స్క్వాడ్లో పడిక్కల్, జాకబ్ బెథెల్ వంటి ఆటగాళ్లున్నారు. కాబట్టి బ్యాటింగ్ విభాగంలో కొద్దిగా టెన్షన్ తగ్గినప్పటికీ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మరీ అత్యుత్తమ బౌలర్లు లేకపోవడం కొద్దిగా నిరాశ కలిగిస్తోంది. అయితే ఈ సీజన్లో ఆర్సీబీలో చెప్పుకోదగ్గ స్పిన్నర్లు ఉండడం ఆ జట్టుకు అదనపు బలంగా మారనుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.